హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే త్రినాథ పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ పూజ కార్తీక మాసంలో ఆదివారం సాయంత్రం అయితే చేసుకోవాలండి. ఈ పూజా విధానం ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. పూజ 2 విధాలుగా చేయొచ్చండి. ఒక్కొక్క మేళ ఒక్కొక్కసారి సమర్పించి 3 వారాలు చేసుకోవచ్చు. వీలు కాని వాళ్ళు 3 మేళాలు ఒకేసారి ఇచ్చి 9 చెంబులు అట్లా పెట్టి చేయొచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేయొచ్చండి. కార్తీక మాసంలో ఆదివారం ఏ రోజైనా చేసుకోవచ్చండి. ఆదివారం సాయంత్రం చేయాలి ఈ పూజ అయితే. వీటి కోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజ కోసం మనకి ఎక్కువ ఏమీ అవసరం లేదండి. త్రిమూర్తుల వారి ఫోటో, అలాగే 9 చెంబులు, 9 ఆకు చెక్కలు, అరటిపళ్ళు, అలాగే మర్రి ఆకులు కావాలండి. ఫస్ట్ అయితే మనం పూజ కోసం పీట ఏర్పాటు చేసుకోవాలండి. ఆ పీట పైన వరిపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకోవాలి. పీట పైన త్రిమూర్తుల వారి ఫోటో అయితే పెట్టుకోవాలి. అలాగే మనం ఏ పూజ చేసినా వినాయకుని చేసుకోవాలి కదండి. ఆ పసుపుతో వినాయకుని కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. త్రిమూర్తుల వారికి ఎడం వైపు అయితే ఉండాలండి వినాయకుడు ఎప్పుడైనా సరే. 9 చెంబులని చెప్పాను కదండి, వాటికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఆ చెంబులో వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతాలు వేసుకొని మర్రి ఆకులు అయితే పెట్టుకోవాలండి. మీకు వీలైతే మీ దగ్గర ఉంటే మామిడి ఆకులు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు పూజలో. ఇలాంటి చెంబులే ఉండాలని ఏం లేదండి, మన ఇంట్లో ఉండే గ్లాసులు కూడా పెట్టుకోవచ్చు. ఇలా 9 సెట్ వస్తాయండి. ఇవైతే తీసుకున్నాను. మా అమ్మ ఊర్లో తీసుకుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ చేస్తాం కదా పూజ, అవసరం పడుతుందని తీసుకున్నాను. అలాగే 9 ఆకులు వక్కలు కూడా పెట్టుకోవాలి. వాటిపైన 9 కాయిన్స్ కూడా పెట్టుకోవాలండి. అలాగే వాటిపైన అరటిపళ్ళు కూడా పెట్టుకోవాలి. అలాగే 9 మట్టి ప్రమిదలు అయితే ఉండాలండి. ఊర్లో అయితే పుట్టమొన్న తెచ్చి ప్రమిదలు చేస్తారు. మనకి సిటీలో అయితే కుదరదు కదా, అందుకే మామూలు ప్రమిదలు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అలానే దేవునికి పువ్వులతో అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలి. 3 మేళాలు ఒకేసారి సమర్పించడం అంటారండి. మీకు వీలైతే ఒక్కో మేళ ఒక్కొక్క వారం చేసుకోవచ్చు. అంటే 3 చెంబులు, 3 ఆకు వక్కలు, 3 దీపాలు అలా పెట్టి కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వీలవ్వదు కదండి, అందుకే నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. మీరు అనొచ్చు, అరటిపండ్లు ఒక్కొక్కటే పెట్టారేంటి, 2 పెట్టాలి కదా అని. మా హస్బెండ్ మర్చిపోయి ఒక డజనే తీసుకొచ్చారండి, అందుకే ఇలా పెట్టాను. మీ దగ్గర ఉంటే తాంబూలం పైన 2 అరటిపళ్ళు పెట్టుకోండి. ఈ పూజలో పిండి వంటలు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మనకి వీలైతే రవ్వ కేసరి అలాంటివి చేసి పెట్టుకోవచ్చు టైం ఉంటే, లేకుంటే లేదు. వడపప్పు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ ఇలా పెట్టుకున్నాక త్రిమూర్తుల వ్రతం బుక్ అయితే ఉంటుందండి, అది ఉంటే చదువుకోవచ్చు. లేకుంటే గూగుల్లో త్రిమూర్తుల వ్రతం అని టైప్ చేస్తే మనకి అదంతా పూజా విధానం మొత్తం వచ్చేస్తుంది. త్రిమూర్తుల వారి కథ అవన్నీ వస్తాయండి, చదువుకోవటమే. మంత్రాలు అలాగే కథ అన్నీ కంప్లీట్ అయ్యాక మనం గంజాయితో అయితే పొగ వేయాలండి. గంజాయి లేని వాళ్ళు గుగ్గులంతో కూడా పొగ వేయచ్చు, ఏదైనా పర్వాలేదు. పూజ అయిపోయినాక సాష్టాంగ నమస్కారం చేసుకొని ప్రసాదం అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. వడపప్పు, అలాగే అక్కడ పెట్టాం కదా ఆకు వక్క అరటిపండు కొబ్బరికాయ, అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కలిపి ఇలా ప్రసాదం అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న ప్రసాదాన్ని త్రిమూర్తుల వారి దగ్గర కొంచెం పెట్టి మనం కూడా తీసుకోవాలి. అంతే అండి, పూజ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు వీలైతే ఖచ్చితంగా చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ పూజ చేస్తుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆదివారం సాయంత్రం ఈ పూజ చేస్తాం కదండి, సోమవారం ఉదయాన్నే ఈ పూజ సామాగ్రి మొత్తం తీయాలి.
దగ్గరలో ఏదైనా చెరువు, కాలువ అలాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ అందులో వేయొచ్చు పూజా సామాగ్రి మొత్తం. మా దగ్గరలో చెరువేం లేదండి. అందుకని ఈ వాటర్ మొక్కలకు వేసేసి పూజా సామాగ్రి మొత్తం కొంచెం దూరంలో ఉంది చెరువు, అందులో కలిపేస్తాము. చెరువులు, కాలువలు దగ్గరలో లేని వాళ్ళు మొక్కలకి వేసుకోవచ్చండి ఈ వాటర్‌ని. ఎవరు తక్కని ప్లేస్‌లో ఈ వాటర్ వేసుకోవాలండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.